Hey guys, let's make low carb banana walnut bread. ఒక 3 or 4 బాగా రైప్ అయిన బనానాస్ని తీసుకొని వాటిని మంచిగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అందులోనే ఆల్మండ్ ఫ్లోర్, మనం దీన్ని లో కార్బ్ చేస్తున్నాం కాబట్టి ఆల్మండ్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాము, లేదంటే మైదా ఆర్ వీట్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక 1.5 కప్ దాకా ఆల్మండ్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇవి పక్కా మెజర్మెంట్స్ ఏం కాదు, మనకి ఎంత సరిపడో అంత వేసుకోవాలి. సో మనం ఆల్మండ్ ఫ్లోర్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 కప్ దాకా మేపుల్ సిరప్ కూడా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి నేను డార్క్ చాక్లెట్ కూడా వేస్తున్నాను. డార్క్ చాక్లెట్ ని ఇంకా వాల్నట్స్ ని తీసుకొని వాటిని మంచిగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అవి కూడా మనం బ్యాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో మనము 1/4 కప్పు దాకా ఏదైనా ఆయిల్, నేను కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ వేసుకొని అది కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక బేకింగ్ ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 350 డిగ్రీస్ ఫారెన్హీట్ లో ఒక 50 to 60 minutes పాటు బేక్ చేసుకున్నామంటే మనకి బనానా నట్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. మనం ఫోర్క్ ఆర్ నైఫ్ తో టెస్ట్ చేసుకుని ప్రాపర్ గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇది హెల్దీనే బట్ చాలా హై క్యాలరీ బికాస్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ అండ్ వాల్నట్స్. సో కొంచెమే తినాలి, ఓవర్ ఈట్ చేయొద్దు.